హాయ్ గైస్, ఫౌజీ గ్లిమ్స్ ఆగస్ట్ 15న అలాగే రామాయణం రిలీజ్ డేట్లు రెండు ఉంటాయంట భయ్య. మీరైతే సబ్స్క్రైబ్ కొట్టండి, పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టండి, అలా మా ఇన్స్టా పేజ్లో ఫాలో అయిపోండి. ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేద్దాం వచ్చండి. ఫస్ట్ ఫౌజీ గ్లిమ్స్ ఆగస్ట్ 15th ఆర్ 14th ఏమో భయ్య, ఇంకా అఫీషియల్గా ఏమీ రాలేదు. నాకేమనిపిస్తుంది చెప్పనా భయ్య, ఇలా చల్లా చప్పుడు చేయకుండా మెల్లగా వచ్చి బాంబులు వేపుతారేమో అనిపిస్తుంది. మొన్న వచ్చిన రిలీజ్ డేట్ కూడా అంతే, అసలు ఏమీ తెలదు. రిలీజ్ డేట్ వచ్చింది, బాంబులు అయిపోయింది. అండ్ ఇప్పుడు గ్లిమ్స్ కూడా అలాగే అనుకుంటున్నాం, కానీ అనౌన్స్మెంట్ మ్యాక్సిమం వస్తుంది. అండ్ ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు హను గారి మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఆయన రైటింగ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఒకటే భయ్య, పెద్ద బడ్జెట్, పెద్ద స్టార్, పెద్ద క్రూ ఉంది. అండ్ ఎలా ఎంజాయ్ చేస్తారు అన్నది గ్లిమ్స్తో హైప్ని ఇంకా డబల్ చేస్తే హ్యాపీ అంతే. ఇంకా అదే కోరుకుంటున్నాను. థియేట్రికల్ ట్రైలర్ ఇంకా బాగుండాలి, సినిమా ఇంకా బాగుండాలి అంతే. ప్రభాస్ గారు మంచి కంబ్యాక్ అవ్వాలి అంతే, అదే కోరుకుంటున్నాను. ఇంకా అంతమించి ఏమీ లేదు, ఎందుకంటే పేట్రియాటిక్ సినిమా ప్రీ ఇండిపెండెన్స్ ముందు జరగబోతుంది. అండ్ ఆగస్ట్ 15th కన్ఫామ్గా వస్తే దిస్ ఇస్ ద బెస్ట్ అంతే, ఇంకా అంతమించి ఏమీ లేదు. అండ్ చూద్దాం ఏమవుద్ది, ఇంకా అఫీషియల్గా ఇంకేం రాలేదు, వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుకుందాం అంతే. అండ్ మీరెంత ఎగ్జైట్మెంట్ ఉందని కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ రామాయణం ఏంటో భయ్య, నాకైతే ట్రైలర్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఒకటే భయ్య, నేను ఇప్పుడు చెప్తా, బాలీవుడ్ వాళ్ళకి పౌరాణికాలు రావు, వాళ్ళు తీయలేరు. ఇంకా మీరు సీరియల్స్ అంటారా, సీరియల్స్ వాళ్ళు ఈ రామాయణ ట్రైలర్ చూస్తేనే సీరియల్ అనిపించింది నాకు. ఎందుకంటే రణబీర్ కపూర్ గారు అసలు సూట్ అవ్వలేదు రాముడి కింద. అండ్ సీతాదేవి కింద సాయి పల్లవి బాగున్నారు. అండ్ రావణాసురుడి కింద యశ్ గారు బాగున్నారు. కొన్ని విజువల్స్ బాగున్నాయి, కానీ కొన్ని ఈజీగా అర్థమవుతాయి గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ. అండ్ నాకు ఒకటే అనిపించింది, నాకైతే పెద్ద ఏం అనిపించలేదు ట్రైలర్ చూసిన తర్వాత. ఎగ్జైట్మెంట్ కూడా రాలేదు. అండ్ హోప్ సినిమా బాగుండాలి. అండ్ ఇప్పుడు రిలీజ్ డేట్లు అంటారా, 6th November ఏమో వరల్డ్ వైడ్ అంట, 8th November ఏమో మన ఇండియాలో అంట. ఇదేంటి అందరికి ఒకేసారి వేయచ్చు కదా, 40+ లాంగ్వేజ్ అంటున్నారు. అండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అంటున్నారు, గ్లోబల్ రిలీజ్ అంటున్నారు, ఇవన్నీ ఒకేసారి చేయొచ్చు కదా. అబ్బే మనకు సపరేట్ వాళ్ళకి సపరేట్గా చేస్తారంట. ఏమో ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకు కూడా తెలదు. అండ్ నాకు ఎక్సైట్మెంట్ ఎలాగలేదు రామాయణం మీద. చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ మొకటం ట్రైలర్ రియాక్షన్ వీడియో పెట్టలేదు, ఎందుకంటే నాకు ట్రైలర్ కట్ అస్సలు నచ్చలేదు. అండ్ నాకేమీ అనిపించలేదు. అండ్ నాకు మొన్న వచ్చిన టీజర్ నచ్చింది, ఇదైతే ఏమనిపించలేదు. అండ్ నాకు ఆయన సినిమాల్లో నేను ఇప్పుడు బాగా నచ్చిన సినిమా అయితే మార్క్ యాంటనీ. అండ్ నేను చాలా నవ్వుకున్నా ఆ సినిమా చూసి. అండ్ అలా ఏదో కామెడీ ఏదో అనుకున్నాం, కానీ ఇది సీరియస్ టోన్ అనుకున్నాను. ఈ సీరియస్ టోన్ కాకపోతే ఏదో ఏటేటో పోయింది, ఫాదర్ అండ్ సన్ ఏటేటో తీసుకెళ్ళారు, నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ సినిమా బాగుండాలి, విశ్వనాథ్ సంస్థ రాబోతుంది ఆగస్ట్ 14th నాడు. ఎగ్జైట్మెంట్ నాకేమీ లేదు భయ్య. చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ ఇరుముడి ట్రైలర్, నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా భయ్య, ఇరుముడి ట్రైలర్ మ్యాక్సిమం అనౌన్స్మెంట్ ఇప్పుడు రావచ్చని. వచ్చేసింది 12th August అంట. అండ్ ఈవెంట్ జరగబోతుంది, అందుకే టైంకి వస్తుందో అది ఎవడే తెలదు. అండ్ ట్రైలర్ అయితే బాగుండాలి, సినిమా బాగుండాలి, ఒక మంచి సినిమా ఉండి అంతే. నాకు శివ నిర్వాణ గారు రైటింగ్ నిన్ను కోరి చాలా చాలా ఇష్టం. అండ్ తర్వాత వచ్చిన 2 రోడ్లు అమ్మ వాటికి దండాలు, కానీ అండ్ హోప్ మంచి సినిమా తీయాలి. అండ్ రవితేజ గారు మంచి కంబ్యాక్ అవ్వాలి ఆఫ్టర్ సో మెనీ రోడ్స్ తర్వాత ఒక మంచి సినిమా. ఎందుకంటే ప్రామిసింగ్ అనిపించింది నాకు, గ్లిమ్స్ కానీ సాంగ్స్ కానీ ప్రామిసింగ్ అనిపించినాయి. అండ్ హోప్ వీళ్ళు ఏదైతే ఎల్లారి వీరుడు అంటున్నారో అదైతే బాగుండాలి. అండ్ బ్లాస్ట్ అవ్వాలంతే, ఇంకా అంతమించి ఏం అవసరం లేదు. ఒక మంచి సినిమా తీయండి, హ్యాపీగా వచ్చి వస్తారు ఫ్యామిలీస్ అందరూ అంతే, ఇంకా అంతమించి ఏం అవసరం లేదు. అండ్ ఎగ్జైట్మెంట్ ఉంది అంతే, అంతమించి ఏమీ చెప్పలేం. నెక్స్ట్ టాక్సిక్ ట్రైలర్, నేను టాక్సిక్ ట్రైలర్ ఏటేటో అనుకున్నాను, కానీ వీళ్ళు కోర్ ఆఫ్ ద స్టోరీ అంటే చెప్పారో నాకైతే అది నచ్చింది. అండ్ సినిమా బాగుండాలి అంతే, ఇంకా అంతమించి ఏమీ లేదు. డాడీ ఈజ్ కమింగ్ ఆన్ 26th అంతే, ఇంకా అంతమించి ఏమీ లేదు. నెక్స్ట్ రంభా ఊర్వశి మేనక, అల్లరి నరేష్ గారి సినిమా. అల్లరి నరేష్ గారు కామెడీ చేసి చాలా చాలా ఇంకా అలా చెప్పలేం భయ్య, నాకు చెప్పడానికి కూడా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో మేడ మీద అబ్బాయి అనుకుంటా అదే సినిమా తీశారు. అండ్ బంగారు బుల్లెడ్ అనే సినిమా తీశారు. అండ్ కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా అనిపించలేదు. అండ్ నాకు సీమటపాక్ కానీ, అండ్ ఇంకోటి ఏదో ఉంటుంది లడ్డు బాబు కానీ, సుడిగాడు కానీ, కెవ్ప్యాక్ కానీ చాలా చాలా ఇష్టం. ఈ సినిమాలన్నీ ఇప్పుడు పెట్టుకుని నవ్వుకుంటాను. అండ్ అల్లరి నరేష్ గారు అలాంటి కామెడీ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. హోప్ ఈ సినిమాలో కామెడీ ఉండాలి, అండ్ మంచి కంబ్యాక్ ఇవ్వాలి అంతే కోరుకుంటున్నాను. అండ్ మీరెంత ఎగ్జైట్మెంట్ ఉందో అంత కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ కాంబినేషన్లో ఆ సినిమా వద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, సుజిత్ అండ్ వరుణ్ తేజ్ గారు అంట. ఏమో ఓజీ 2 తర్వాత రావచ్చో, లేకపోతే సాహో 2 తర్వాత రావచ్చో, లేకపోతే ఓజీ యూనివర్స్ అయిపోయిందో రావచ్చు, ఎవరికి తెలుదో. ప్రజెంట్ అయితే సుజిత్ గారు నానీస్ బ్లేడీ రోమియో కంప్లీట్ చేయాలి, OG 2 కంప్లీట్ చేయాలి, OG X సాహో అంటున్నారు, లేకపోతే ఏం చేస్తారో తెలదు. కానీ ఇవన్నీ కంప్లీట్ అయిందో ఈ ప్రాజెక్ట్ పైకి ఎక్కుతుందో, లేకపోతే వీటితో పాటు యూనివర్స్ అని చెప్పి ఇది కలుపుతారు, ఏమో తెలదో. చూద్దాం ఏమవుద్దో. నాకైతే సుజిత్ గారు OG 2 అండ్ బ్లేడీ రోమియో మంచిగా ఆడాలి, అండ్ మంచి యూనివర్స్ బిల్డ్ చేసి మంచి సినిమా చేస్తే హ్యాపీ. అంతేగాని ఏడేటో పోయి కావాలని కలిపితే మాత్రం వద్దు. లేదంటే OG X సాహో తీసేయండి, హ్యాపీగా చూసేస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాం, అయిపోయింది.
అంతే, ఇంకా అంతమించి ఏం అవసరం లేదు. అండ్ ఎక్సైట్మెంట్ ఉందంటే సుజిత్ గారి మీద నమ్మకం ఉంది అంతే. నెక్స్ట్ మన రాజాసాబ్ డైరెక్టర్ మారుతి గారు. లాస్ట్ సినిమా రాజాసాబ్ పోయింది కాబట్టి నెక్స్ట్ సినిమా చిన్న సినిమా చేస్తారు. శర్వానంద్ గారితో అన్నారో కాదు, రవితేజ్ గారితో అన్నారో కాదు, వరుణ్ తేజ్ గారితో అన్నారో కాదు, ఇప్పుడు ఏమీ కాదంటున్నారు. అండ్ మొన్న ఎస్కేఎన్ గారు అఫీషియల్గా చెప్పారు మారుతి గారు స్క్రిప్ట్ రాసుకుంటున్నారంట. అండ్ ప్రభాస్ గారితో ఇంకో సినిమా కూడా ఉంటుందంట. అండ్ ప్రభాస్ కూడా ప్రామిస్ చేశారంట ఇంకో ఛాన్స్ ఇస్తానని, ఇంకో ఛాన్స్. అండ్ హోప్ మారుతి గారు నాకు ఒకటేనండి, నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే నాకు లాస్ట్ 40 minutes చాలా చాలా ఇష్టం. అండ్ కోర్ ఆఫ్ ద ప్రభాస్ గారి యాక్టింగ్ నేను బాహుబలి తర్వాత కొన్ని సినిమాల్లో చూశాను, కానీ ఇందులో బాగా చూపించారు ఎమోషన్ దీనిలోనే. అండ్ ఆయన చేత యాక్టింగ్ చేయించారు మళ్ళీ మీరు, అదే అనిపించింది నాకు. అండ్ హోప్ మంచి సినిమా తీయండి. అండ్ ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈసారి ఫుల్ ప్లేజ్గా వర్కౌట్ చేస్తారని నమ్మకం అంతే, ఇంకేమీ లేదు. చూద్దాం ఏమవుద్దు. రాజాసాబ్ 2 మాత్రం అనకండి అంతే, ఇంకేం అవసరం లేదు. చూద్దాం ఏమవుద్దు. నెక్స్ట్ థియేట్రికల్ రిలీజెస్ ఈ వీక్. DC కొరియన్ కనకరాజ్ కేజీక్యూ మా సైడ్ వేయలేదు, అందుకే చూడలే, అందుకే రివ్యూ పెట్టలే. అనకాపల్లి ఇది కూడా చూడలేదు, అది నాకు ఎక్సైట్మెంట్ లేదు, ఆల్రెడీ చెప్పాను. అండ్ డీసీయా కొరియన్ కనకరాజ్ అంటే నేను కొరియన్ కనకరాజ్కి వెళ్ళమంటాను ఫ్యామిలీస్ అందరూ. అండ్ DC అంటే మ్యాక్సిమం యూత్ అందరూ మ్యాక్సిమం చూస్తారు అంతే, ఇంకా అంతమంది ఏమో చెప్పలేం. నెక్స్ట్ వెంకీ అట్లూరి గారు వెబ్ సిరీస్. ప్రజెంట్ అయితే విశ్వనాథ్ సన్స్ రెడీగా ఉంది రిలీజ్కి. అండ్ ఆయన వెబ్ సిరీస్ తీస్తున్నారంట, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలదు. సిద్ధు జొన్నలగడ్డ మీనాక్షి చౌదరి గారు చేస్తున్నారంట. ఇది సితార్ ఎంటర్టైన్మెంట్స్ రాబోతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే వెంకీ అట్లూరి గారి మీద నమ్మకం ఉంది. అండ్ హోప్ విశ్వనాథ్ సన్స్తో ఇంకొంచెం నమ్మకం ఇంకా పెరగాలి అంతే, ఇంకా అదే కోరుకుంటున్నాను, ఎందుకంటే ట్రైలర్ నాకు నచ్చింది అంతే. చూద్దాం ఏమో. నెక్స్ట్ వెంకటేష్ గారు కళ్యాణ్ రామ్ గారు రిటర్న్ అండ్ డైరెక్ట్ మన ఫ్యామిలీ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. ప్రజెంట్ అయితే స్టోరీ లైన్ ఇదే అని బయటకు వచ్చింది, ఎందుకంటే శ్రీరామ్ గారు చెప్పారు మొన్న ఇంటర్వ్యూలోనే ఇది రాయలసీమలో జరుగుతుందంట. అండ్ వెంకటేష్ గారు కళ్యాణ్ రామ్ గారు ఫ్రెండ్స్ అంట. అండ్ ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు అనిల్ రావుపూడి సినిమాలు అలాగే నచ్చకపోయా చెప్పేస్తున్నాను, ఎందుకంటే నాకు సంక్రాంతి వస్తున్నాయి కానీ మనశంకర ప్రసాద్ అస్సలు నచ్చలేదు. మనశంకర ప్రసాద్ ఆడడానికి ఓన్లీ చిరంజీవి గారు అంతే, ఆయన వింటేజ్ లుక్స్ వింటేజ్ చాలా చాలా బాగుంటుంది అంతే. హోపింగ్ మంచి స్టోరీ తీయండి అండ్ నన్ను ఎగ్జైట్ చేయండి, చూస్తానండి, ఇంకా అంతమంది ఏం అవసరం లేదు. చూద్దాం ఏమవుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీకెండ్ అప్డేట్స్. అండ్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను, ఇంకా మంచి మంచి అప్డేట్లు తెస్తానంటారు. మీరు సబ్స్క్రైబ్ కొట్టండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాంక్ మన కొట్టండి, అలా మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.